ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అంటున్నాడు మన వెంకీ. ఆ ఒట్టు అసలు ఎందుకు వేసాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ప్రియా ఏ ప్రియా ఏంటి రాజు? రాజు ఎవడే? ప్రియా ఎవరు అంటే ప్రతి ప్రేమికుడు తన ప్రియురాన్ని ఫ్లోలో ప్రియానే పిలుస్తాడు. నువ్వు ఫ్లోలో అన్నా ప్రియా అన్న పేరుంటేనే నాకు మంట. సరే గాని పౌరుష్, నా అందాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది పౌరుష్? ఒక్కసారి క్లారిటీ, నీ అందం గురించా నీ మందం గురించా? పళ్ళు రాలుతాయి పౌరుష్. నా అందం గురించి. ప్రేమ గుడ్డిదే అనిపిస్తుంది. మన కనెక్షన్ తెగిపోయేలా ఉంది. మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. అయితే అర్జెంట్ గా మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను. ఏమని? చేసుకోనని. పౌరుష్ అదేనే, నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని. పౌరుష్ 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 నీలో ఈ కామెడీ నాకు బాగా కనెక్ట్ అయింది. Thank you. సరేలే గాని నేను బయలుదేరుతాను మరి. నేను కూడా బయలుదేరుతా. పౌరుష్ వద్దు, ఆటోకి డబ్బులున్నాయి. పళ్ళు రాలుతాయి పౌరుష్. నేను అన్నది అది కాదు, అడ్రస్. ఓ అడ్రస్ నాకెందుకు, ఈ డ్రెస్ చాలు. చెప్పు తెగుద్ది. ఇట్లా చేయి చాపు. చిరునామా యాహూ ఊలాలా లా లా వితా ఊలాలా యాహూ. సార్, మొత్తానికైతే పెద్దలతో గొడవ పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. మా ఆవిడని పిలుస్తాను, చాలా బాగా కాఫీ పెడుతుంది. ఏమే కాఫీ పట్టరా? ఇదిగోండి. ఏంటి ఇవి? ఇది ఆధార్ కార్డ్ కాపీ, ఇది రేషన్ కార్డ్ కాపీ. దీని పేరు ఆటో రాణి సార్. అంటే ఆటో రాంప్రసాద్ గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, పేరు మాత్రమే అది. కాపీ అంటే ఈ కాపీ కాదమ్మా, తాగే కాపీ. ఓ వెళ్ళు. మా ఆవిడ క్యారెక్టర్ చేంజ్ అనుకున్నారా? లేదండి, దాన్ని ప్రేమించాను, దీన్ని పెళ్లి చేసుకున్నాను. పెద్దవాళ్లతో మా ప్రేమ విషయం చెప్పాను, వాళ్ళ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. మామ చెప్పరా. ఏంటి ఫ్యామిలీతో మా ఇంటికి వస్తున్నావా? హ్యాపీ రా రా రా. ఏమే ఆటో రాని? చెప్పండి. మా ఫ్రెండ్ ఫ్యామిలీతో మన ఇంటికి వస్తున్నాడంట, ఏం చేద్దాం? ఇంటికి తాళం వేసేటం వెళ్ళిపోదామండి. అది కాదు నేను అనింది, వాళ్ళని మర్యాదలతో ముంచెత్తాలి. ఒక్క నిమిషం ఉండండి. ఎటు వెళ్తున్నావే? బకెట్ తో నీళ్ళు తేవడానికండి. మా ఫ్రెండ్ వస్తున్నాడు కదా, వాడిని బాగా చూసుకొని చెప్తున్నా. ఓకేనండి, బాగా చూసుకుంటాను. మా అమ్మ లేదురా, ఎప్పుడో చచ్చిపోయింది. నేను మా అమ్మ లేదురా, మా అమ్మ అన్న. యు మీన్ అంకుల్? ఏరా ఒక్కడే వచ్చావు, మీ ఆవిడేది? ఏంటి అలా చూస్తున్నావు? మీరే కదండి బాగా చూడమన్నారు. బాగా చూడు అంటే ఆ బాగా చూడడం కదా, మంచి చూసుకోవాలండి. రే ఇదిగోరా నా పిల్లం. అదేంటండి క్లాస్ ఎలా పాడేశారు? చేజార్చుకున్నానే. నువ్వేంటే సూట్ కేసు పడేసావు? చేజారిన వస్తువు కళ్ళ ముందు కనపడితే షాక్ అయ్యానండి. ఏంటి? గ్లాస్ అండి. అరే ఇల్లు ఎలా ఉందిరా? ఇటుకలతో కట్టుంది. కాదురా, చూడు, పింక్ సోఫా చాలా బాగుందండి. పింక్ కర్టెన్, వావ్ చాలా బాగుంది. పింక్ తలుపులు, అబ్బా ఎంత బాగుందో అండి. నా ప్రాణానికి పింక్ అంటే ఇష్టం అని చెప్పి మొత్తం పింక్ మయం చేశాను. నాకు పింక్ అంటే ఎప్పుడు ఇష్టం అని చెప్పాను నేను. పింక్ అంటే నాకు అసహ్యం. ఏయ్ అలా పిలిస్తే నాకు ఇష్టమని చెప్పాలి కదా. అంటే మా ఆవిడ పేరు ప్రియే, నేను ముద్దుగా ఆటో రన్ పిలుచుకుంటాను. నువ్వేంటే అలా కనెక్ట్ అవుతున్నావు? నిన్న నేను టీవీ సీరియల్ చూసానండి, అందులో ప్రియా అనే క్యారెక్టర్ ని నెగిటివ్ గా చూపించారు. అయ్యో ఎందుకు కడిగించి ఫోటో చూపించలేదా? మన మోటార్ చెడిపోయిందండి, కిచెన్ లో వాటర్ రావట్లేదండి. మళ్ళొకసారి చెప్పు. మన మోటార్ చెడిపోయిందండి, కిచెన్ లో వాటర్ రావట్లేదండి. ఓ అరే, మా ఇంట్లో మోటార్ చెడిపోయిందంట, వాటర్ అట్లా ఒకసారి చూసిరా. కిచెన్ లో వాటర్ రాకపోతే నాకు సంబంధం ఏంట్రా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు అక్కడే కనెక్ట్ అవ్వలేదురా. నీ జాబ్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే మా ఇంజన్ లోంచి నీళ్ళు రావట్లేదు, ఒకసారి చూసిరా. ప్రియా పోయి దానికి ఎలా కనెక్ట్ పౌరుష్? నువ్వు చెప్పిన విధంగానే మీ ఇంటికి వచ్చాను. పెళ్లి వాళ్ళతో ఇల్లంతా రెడీగా ఉంది. నేను మండపంలో నిలబడి పెళ్లి కూతురు నేను ప్రేమించుకున్నావు అని గట్టిగా అరిచాను. అంతే, మగ పెళ్లి వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు. ఇంట్లోంచి అందరు బయటకు వచ్చి నా మెడలు వంచి దాని మెడలో తాళి కట్టించారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత అర్థమైంది మీరు ఇల్లు మార్చారని.
అయినా ముందే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి పౌరుష్, కొత్తింటికి వెళ్తున్నామన్న బాధలో పాత ఇంట్లో పాత చార్జర్ వదిలేశాను పౌరుష్. రమ్య, నువ్వు చార్జర్ మర్చిపోయి నా లైఫ్ కు రీఛార్జ్ లేకుండా చేసావు. పర్లేదు, ఇప్పుడు కనెక్ట్ అవుదాం. వద్దు పౌరుష్, కనెక్ట్ అవుదాం. వద్దు పౌరుష్. రే ఆ మోటార్ రిపేర్ అయిపోయింది. వస్తాయ్, ఏం చేస్తున్నావే? కంట్లో నలక పడితే ఊస్తున్నానని చిచి ఊస్తున్నానండి. ఏది నాకు చూపెట్టు. నువ్వు అలా ఊస్తే కంట్లో నలకపోవడం కాదురా, నా కన్నే ఊడి కింద పడిపోయేలా ఉంది. ఏమండి, మన బెడ్రూమ్ లో టీవీ పనిచేయట్లేదండి. మరొకసారి చెప్పు. మన బెడ్రూమ్ లో టీవీ పనిచేయట్లేదండి. ఒరే, మా బెడ్రూమ్ లో టీవీ పని చేయట్లేదు, ఒకసారి వెళ్ళి చూసిరావా? రే దానికి నాకేం సంబంధరా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. మనం కనెక్ట్ అవుదాం, అర్థం చేసుకో. చూడు పౌరుష్, ఆ. నువ్వు ఎప్పుడంటే అప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఆ. నేను ఈమెయిల్ కాదు, ఆ. వాడి మెయిల్. నువ్వు వాడి మెయిల్ అయినా హౌరా మెయిల్ అయినా నువ్వు ఫీమేల్, నేను మెయిల్. ప్లీజ్ మనం కనెక్ట్ అవుదాం. ప్లీజ్ కనెక్ట్ అవుదు పౌరుష్, కనెక్ట్ అవుదు. వద్దు పౌరుష్. ఆ టీవీ రిపేర్ అయిపోయింది. అబ్బబ్బబ్బా, అన్ని రిపేర్ అవుతున్నాయి, నా లైఫ్ ఎప్పుడు రిపేర్ అవుతుందో. ఏమండి, ఆ. వంట రెడీ. ఒక పని చేద్దాం, మనం తినే ముందు ఒక గేమ్ ఆడుకుందామా? గేమా? ఆ తిన్నది అరగడానికి కళ్ళకు గంతలు ఆట ఆడు. నాకు భలే ఇష్టం, నాకు భలే ఇష్టం, నాకు భలే ఇష్టం. మనం కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరైతే వాళ్ళ జంటను కరెక్ట్ గా పట్టుకుంటారో వారు విన్నర్. సూపర్. మనోహర నా హృదయముని మధువనిగా మలిచినానంతర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. ఏమండి, ఏం చేస్తారండి? మా ఆవిడ ఫస్ట్ పట్టుకుంది, మేమే గెలిచాం. మా ఆయన నన్ను ఫస్ట్ పట్టుకున్నాడు, మేమే గెలిచామండి. ఈ గేమ్ లో ఇద్దరం గెలుచుకున్నాం. ఇలా కాదు, ఒక జంట గెలిచి గేమే ఆడదాం. అదిలా మ్యూజికల్ చైర్. ఏమండి, మన దగ్గర ప్లాస్టిక్ చైర్లే ఉన్నాయండి. ఆటో రాని ఆ చైర్ తీసుకొని రా. ఓకే అండి. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంతర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. ఏమండి, ఫాస్ట్ గా పరిగెత్తండి, ఫాస్ట్ గా పరిగెత్తండి. ఆగు. వస్తాయ్, నువ్వేంటే వాడిపోయింది వాడల్లోకి వచ్చావు. ఏమండి, మీ ఊళ్ళో అది కూర్చుందంటండి. నిన్ను గెలిపిద్దామని నేను కూర్చున్నా. మిమ్మల్ని గెలిపిద్దామని నేను కూర్చున్నానండి. మనమే గెలిచాం. మేమే గెలిచాం, మేమే గెలిచాంరా. ఇక చాలు, మనం వెళ్ళి ఫస్ట్ తిందాం. తినరా. ఇది వేసుకోండి. ఏమండి, మీ గోంగూర అంటే పడడం తెలుసు కదండి. ఎందుకు తింటానండి ఈ వంకాయ కూర? అసలు ఇప్పుడు ఏం జరిగింది? వడ్డించు. ఆయన చూడండి ఎంత చక్కగా తింటున్నాడు. మీరెందుకు అట్లా ఒంటి మీద పోసుకొని తింటారు? ఆయనలా తినొచ్చు కదా. చేతికి ఏదో జల్లుడు బొక్కలున్నట్టు అలా తింటారేంటండి? ఆయనలా చక్కగా పుష్టిగా తినొచ్చు కదండి. ఈడు తిని తిని పందిలాగా తయారాడు. ఇలా తినమంటావేంటి ఆయన్ని? ఈడు తిని తిని ఎండిపోయిన ఎండి చేపలా తయారాడు. ఇలా తినమంటావేంటి ఆయన్ని? ఇగో ఆయన్ని పట్టుకొని ఎండి చేప గిండి చేప అని మనకు మూతి మూకులైపోద్ది. ఆయన పట్టుకుని అడవి పంది, ముళ్ళ పంది, చైనా పందినా ఉంటే చొప్పించుకొడతనే. ఏంటి నా బంగారాన్ని చూసి ఎలా తిట్టాలనిపిస్తుంది నీకు? ఆ ఎండు చూసి నీకు ఎంత కనిపిస్తుంది? ఏమనుకున్నావే? నా బంగారం అంటే ఏమనుకున్నావే నువ్వు? అంటే నా పిల్లలు నీకు ముందే తెలుసా? ముందే తెలుసు ఏంట్రా, ముందు వెనక అన్ని తెలుసు. అదేంటి? పెళ్లికి ముందు మీరెలా లవర్స్, మేము అలాగే లవర్. మరి ఒక్కసారి కూడా డౌట్ రాకుండా చేశారు. నువ్వు తెలుసుకోలేకపోయారా దద్దమ్మ? అదేలా? ఏమండి, ఆ. మన మోటార్ ఎప్పుడైనా చెడిపోయిందా? లేదు. మన బెడ్రూమ్ లో అసలు టీవీ ఉందా? మన ఇద్దరం ప్రైవసీగా మాట్లాడుకుందాం, వాళ్ళని లోపల పంపిస్తే వాళ్ళు పైరసీ చేశారన్నమాట. మీ ఇద్దరిని చంపి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటాం. బంగారం, నేనే చెప్తున్నా, మీ ఇద్దరిని చెప్పేసి మేము హ్యాపీగా ఉంటాం. చూసుకుందా మనం హ్యాపీగా ఉండాలంటే కాంప్రమైజ్ అయిపోయి నువ్వు దాన్ని నేను దీన్ని తీసుకొని పోతే అయిపో కదరా. ఎందుకురా అనవసరంగా కొట్టుకొని చచ్చా? Let's start with Nagbabu sir. బాగుంది.
థ్యాంక్ యూ సార్. మంచి కాన్సెప్ట్. స్కిట్ చాలా నీట్ గా ఉంది. సూపర్. రోజా గారు నాకైతే ఆటోరాని నచ్చింది. చాలా అమాయకమైన భార్య లాగా ఫస్ట్ లో ఎంట్రీ ఇచ్చి ఫైనల్ పెద్ద ట్విస్ట్. సో ఒకరిని మించిన దొంగలు ఒకరు. బాగుంది. థ్యాంక్ యూ. సరదాగా